సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. ఐడియా ఏంటంటే ఇప్పుడు ఒక హెల్ప్ లైన్ స్టార్ట్ చేశారు, ఈ 155260. మీ అందరికీ ఐడియా ఉంటుంది. మొన్న కూడా మనం దాని గురించి నోట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ హెల్ప్ లైన్ని డయల్ 100తో కూడా లింక్ చేశారు. సో మనకి ఇప్పటి వరకు వచ్చిన జిల్లాలో మనకు వచ్చిన కంప్లైంట్స్ కనుక మనం అనలైజ్ చేసినట్లయితే, అంటే డైరెక్ట్గా మనకి స్టేషన్స్కి వచ్చినవి, ఇంకొకటి ఎన్సీఆర్పీ అన్నది, అంటే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. సో ఈ రెండు పోర్టల్స్లో వచ్చిన కంప్లైంట్స్ మనం అనలైజ్ చేస్తే మనకి ఒక విషయం అర్థమైంది. ఏంటంటే ఏ విక్టిమ్స్ అయితే మనల్ని వెంటనే కాంటాక్ట్ చేశారు, అంటే నిమిషాల మీద గంటలు కాంటాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ డబ్బులు మనం రికవర్ చేయగలిగాం. కొంతమంది తెలియక ఒక రోజు తర్వాత, 2 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఒకటి, వాళ్ళు డబ్బులు పోయాయని రియలైజ్ కాకపోయి ఉండొచ్చు. 2, వాళ్ళకి ఎట్లా కాబట్టి ఎప్పుడు కంప్లైంట్ చేయాలి అని తెలియకపోవడం, ఎక్కడ కంప్లైంట్ చేయాలని తెలియకపోవడం. సో ఈ డిలే తోటి కంప్లైంట్ చేస్తే ఫినాన్షియల్ ఫ్రాడ్స్, వీటిల్లో రికవరీ అన్నది చాలా కష్టం. కాబట్టి మనము మన జిల్లాలో జరిగిన కేసెస్ కనుక అనలైజ్ చేసినట్లయితే మనకి ఈ ఎన్సీఆర్పీ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, దీంట్లో ఈ సంవత్సరం 152 కంప్లైంట్స్ వచ్చాయి. 152. సో ఈ కేసెస్కి సంబంధించి మనము ఫినాన్షియల్ ఫ్రాడ్స్ కేసెస్లో 30 కేసుల్లో అన్ని కేసెస్లో మనము ఈ పేమెంట్ గేట్వేస్కి, బ్యాంక్స్కి నోటీసెస్ ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో 3,52,000 రూపీస్ మనం రికవర్ చేసాం. 3,52,000 రూపీస్. కానీ ప్రాపర్టీ లాస్ ఇంకా చాలా ఎక్కువ ఉంది. అంటే ఒక 7,63,000 కనుక నష్టపోతే 3,52,000 మాత్రమే రికవర్ చేయగలిగాం. దీనికి ప్రైమ్ కాజ్ ఏమిటి అంటే డిలే ఇన్ రిపోర్టింగ్. ఆ డిలే ఇన్ రిపోర్టింగ్ మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం పేమెంట్ గేట్వేకి మెయిల్ పంపేటప్పటికి అది నెక్స్ట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఆ డిలే వల్ల. ఇవి కాకుండా మనకి నాన్ ఫినాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేయడము, లేదంటే ఏదన్నా ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి డబ్బులు అడగడము, ఎవరినన్నా బెదిరించడము, ఆర్ హనీ ట్రాప్, వేరే వాళ్ళలాగా ప్రిటెండ్ చేసి అమ్మాయిల ఫోటోలు పెట్టుకుని డబ్బులు ఎక్స్టార్షన్ చేయడము అలాగా. సో ఆ కేసెస్లో మనం 100% వీ కెన్ హెల్ప్ పిటిషనర్స్. అంటే మనకి ఇంపర్సనేషన్ కేసెస్, అంటే ఫాల్స్ ఫేస్బుక్ అకౌంట్స్ చాలా మంది క్రియేట్ అయ్యి ఉంటాయి, కొంతమంది మీరు కూడా అయ్యి ఉండొచ్చు. అంటే ఫేస్బుక్లో మనము సెక్యూర్ చేసుకోము కొంతమంది, అంటే ఒక తాళ బొమ్మ వస్తుంది ఫోటో మీద, అది సెక్యూర్ చేసుకోకపోతే ఎవరైనా కూడా మన ఫొటోస్ డౌన్లోడ్ చేసుకుని సేమ్ అలాంటిది ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా మెసేజ్ పంపించవచ్చు, నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, తొందరగా 400 ఇవ్వండి, 1000 రూపాయలు ఇవ్వండి అంటే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇలాంటి కేసెస్లో మనకి 83 కంప్లైంట్స్ వచ్చాయి ఇప్పటి వరకు, ఫేక్ ఫేస్బుక్ అకౌంట్స్. ఆల్ 83 మనం డిలీట్ చేయించగలిగాం అకౌంట్స్. సో మనకి ముఖ్యంగా అంటే ఎక్కడ జనరల్ పబ్లిక్కి అవేర్నెస్ అవసరము అంటే ఫినాన్షియల్ ఫ్రాడ్స్ అనేవి చాలా రకరకాలు ఉంటాయి. అవన్నీ ఒక్కసారి మీడియా మిత్రులకి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అవేర్నెస్ వస్తుంది. మీరు కూడా ఈ హెల్ప్ లైన్ గురించి, ఈ ప్రొసీజర్ని కామన్ పబ్లిక్ దాకా తీసుకువెళ్తారనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ మీట్ అన్నది ఆర్గనైజ్ చేయడం జరిగింది. మన ఐటీ సెల్ వాళ్ళు ఒక ప్రెజెంటేషన్, అంటే ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్, అంటే ఎలాగ డబ్బులు మనం కోల్పోతున్నాము, ఈ ఫ్రాడ్స్టర్స్ బారిన పడుతున్నాము అని ఒక చిన్న ప్రెజెంటేషన్ తయారు చేశారు. సో అది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సైబర్ క్రైమ్ అనేది మనకు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. దాదాపు కంప్యూటర్ రిలేటెడ్ సంబంధించిన డేటా కావచ్చు, సెల్ ఫోన్ సంబంధించిన రిలేటెడ్ డేటా కావచ్చు, ఏదైనా కానీ ఒక కంప్యూటర్ ద్వారా, ఒక సెల్ ఫోన్ ద్వారా, ఎలక్ట్రానిక్ సాధనం ద్వారా ఏదైతే ఫైనాన్షియల్ సంబంధించిన ఐటమ్స్ ఉండొచ్చు, లేకుంటే వ్యక్తిగతమైన సమాచారం ఉండొచ్చు, రాష్ట్రానికి సంబంధించిన సమాచారం ఉండొచ్చు, దేశానికి సంబంధించిన సమాచారం ఉండొచ్చు, ఒక సంస్థకు సంబంధించిన సమాచారం ఉండొచ్చు, ఏదైనా కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన వెబ్సైట్లో కానీ, వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన వెబ్సైట్ సంబంధించిన రిలేటెడ్ సంబంధించిన దాంట్లో ఇల్లీగల్గా దాంట్లో వెళ్ళి వాళ్ళకి సంబంధించిన డాటా ఏది ఉన్నా కానీ తీసుకోవడం, తర్వాత అకౌంట్ సంబంధించింది, ఎస్పెషల్లీ
మనకు డే టు డే యాక్టివిటీస్లో బ్యాంకుకు సంబంధించిన మన ఇండివిజువల్ అకౌంట్స్ సంబంధించిన ఆ లింక్ కూడా మనకు అకౌంట్ నెంబర్ పంపించి మన ఫోన్ నెంబర్ పంపించి ఇమీడియట్గా వాళ్ళు ఒక ఓటీపీ ద్వారా కానీ లేకుంటే వాళ్ళు ఒక మెసేజ్ ద్వారా కానీ మనకు తెలియని విధంగా ఒక లింక్ పంపిస్తే మనం తెలియకుండా ఆ లింక్ పైన మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి వాళ్ళ వెబ్సైట్ ద్వారా మన డేటా మొత్తం వాళ్ళు అట్రాక్ట్ చేసేస్తారు. దాంట్లో మన ఓటీపీ ఉండొచ్చు, ఫోన్ నెంబర్స్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ సంబంధించిన డీటెయిల్స్ ఉండొచ్చు, బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ ఉండొచ్చు, అకౌంట్ నెంబర్ ఉండొచ్చు, అన్ని విధాలుగా డేటా వాళ్ళకి మనకు తెలియకుండానే వాళ్ళు తీసుకొని మన అకౌంట్లో ఉన్నటువంటి డేటా అమౌంట్ని ఆటోమేటిక్గా వాళ్ళు జనరేట్ చేసుకోవడం. ఇది ఒక టైప్ ఆఫ్ మన సైబర్ రిలేటెడ్ ఫ్రాడ్స్. తర్వాత రకరకాల సైబర్ రిలేటెడ్ ఫ్రాడ్స్ మనము కొన్ని రకాలైన ఇంపార్టెంట్ సంబంధించిన వాటి గురించి మనం తెలుసుకున్నాము. సో నెక్స్ట్ తర్వాత ఈ సైబర్ నేరస్తులు ఎన్ని విధాలుగా సైబర్ నేరంలో పాల్పడే అవకాశం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా కంప్యూటర్ సిస్టమ్ ద్వారా నెట్వర్క్ అక్రమంగా అనధికారిక యాక్సెస్ చేయడం ద్వారా లేక హ్యాకింగ్ చేయడం ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో ఒక సమాచారాన్ని దొంగిలించడము, తర్వాత మెయిల్, తర్వాత బాంబింగ్, సునామీ అటాక్, ఇవన్నీ మనకు తెలియకుండానే మన సిస్టంలో వైరస్ను చొప్పించి మనకు సంబంధించిన డేటా మొత్తం వాళ్ళు అట్రాక్ట్ చేయడం. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ దొంగతనం అన్నమాట. సో ఇలాంటి నేరాలు ఎన్ని రకాలు ఉంటాయంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే సైబర్ టెర్రరిస్ట్ సంబంధించింది, తర్వాత వ్యక్తులకు లక్ష్యంగా చేసుకోవడం అంటే మనకు సంబంధించిన డేటా ఫేస్బుక్ ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, వాట్సాప్ ఉండొచ్చు, అకౌంట్ సంబంధించి ఉండొచ్చు, వ్యక్తిగతమైన సమాచారం ఏదైనా కానీ మనకు ఈ కేటగిరీలో వస్తుంది. తర్వాత ఆస్తులు లక్ష్యంగా చేసుకొని తర్వాత మనకు సంబంధించిన డేటా కూడా చాలా మంది మనము సేఫ్ అని చెప్పేసి గూగుల్ దాంట్లో సేవ్ చేసుకుంటున్నాం. డాక్యుమెంట్స్ ఉండొచ్చు, లేకుంటే ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఐటమ్ సంబంధించిన మన ఏదైనా సమాచారం కావాలంటే మన సెల్ ఫోన్లోనే మనం ఫోటో తీసుకుంటున్నామని చెప్పేసి అనుకుంటున్నాము. కానీ ఆటోమేటిక్గా ఆ ఫోటో అనేది ఆటోమేటిక్గా మనకు గూగుల్ మనకు తెలుసు ఆల్రెడీ. మీరు చాలా మంది ఏదైనా ఫోటో మిస్ అయిందంటే అది ఎక్కడ వెతుకుతారు? గూగుల్ ఫామ్లో గూగుల్లో మనకు స్టోర్ ఉంటుంది ఫొటోస్, దాంట్లో పోయి మనం వెతుకుతాం. అది ఎక్కడ దొరుకుతుంది? మళ్ళీ సైబర్ వాళ్ళకి ఎవరైతే డేటా ఉంటుందో అక్కడ, దాంట్లో కూడా మన వ్యక్తిగతమైన సమాచారం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఫొటోస్ కానీ మనీ మ్యాటర్ రిలేటెడ్ కానీ ఎవరికైనా డబ్బులు ఇచ్చినా లేకపోతే ఎవరికైనా డబ్బులు తీసుకున్నా ఏదైనా కానీ మనం గుర్తుండడం కోసం మనం ఫోటో తీసుకుంటాం. కానీ మనకు తెలియకుండా అది సేవ్ అయిపోతుంది. ఏది గూగుల్ ఫోటోషాప్ సేవ్ అయిపోయి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇయర్ వైజ్గా, డేట్ వైజ్గా మొత్తం డేటా మనకి అస్టాక్ అవుతుంది. కానీ ఇంపార్టెంట్ డేటా మాత్రం ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం అప్లోడ్ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. అలాంటి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సో ఈ కొన్ని రకాలమైన ఈ సైబర్ స్టాకింగ్ అంటే సైబర్ బుల్లింగ్ అంటే ఏంటంటే మనకు తెలియకుండానే ఇంటర్నెట్ ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా వేధింపులకు గురిచేయడం అంటే మెసేజ్ పంపడము. ఆల్రెడీ మనకు తెలుసు, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, మెసేజ్ ద్వారా మనకు తెలిసిన వ్యక్తులు ఉండొచ్చు, తెలియని వ్యక్తులు ఉండొచ్చు. దాదాపుగా ఈ సైబర్ నేరాలు పాడిపోయే వ్యక్తులు 90% తెలిసిన వ్యక్తులతోనే అవుతాయి. తెలియని వ్యక్తులు ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేస్తారు తప్ప వ్యక్తిగతమైన ఏదైనా ఒక ఇబ్బంది కలగాలంటే మాత్రం తెలిసిన వ్యక్తులతోనే కానీ లేకుంటే తెలిసిన వ్యక్తి ఇంకో వ్యక్తితో చేపేయడం జరుగుతుంది. మెసేజ్ చేయడం, తర్వాత నీ గురించి నాకు తెలుసు, లేకుండా నువ్వు ఇలా చేస్తున్నావు, అక్కడ చేస్తున్నావు, ఇక్కడ చేస్తున్నావు అని చెప్పేసి మనకు బెదిరించి ఆ విధంగా సైబర్ నేరాలు కూడా పాల్పడే దాన్ని మనము సైబర్ స్టాకింగ్ అంటాం, సైబర్ బుల్లింగ్ అంటాము. సో మెజర్స్ కూడా లవర్స్ లేకుండా లేకపోతే ఎక్స్ట్రావర్స్ అంటే మనకు తెలిసిన వ్యక్తులే ఉంటారు. తర్వాత స్పూఫింగ్ అంటే ఏంటంటే మనకు తెలియకుండానే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంతమంది తెలిసి ఉండొచ్చు, కానీ నా పేరు చెప్పుకొని మీకు వేరే పర్సన్, అన్నోన్ పర్సన్ నేను మీతో చాట్ చేస్తున్నట్టు కానీ లేకుంటే నేను మీతో ఫోన్ చేస్తున్నట్టు కానీ ఆల్రెడీ కొన్ని రకాలమైన ట్యాబ్స్ అనేది వచ్చినాయి. ఆ ట్యాబ్ ద్వారా నా నెంబర్ మీకు డిస్ప్లే అవుతుంది, కానీ మాట్లాడేది ఇంకో వ్యక్తి ఉంటారు. ఇగో ఇక్కడ నేను ఫస్ట్ ఇగో ఇద్దరు ఫ్రెండ్స్ సబ్ ఏ అండ్ బి ఇద్దరు ఫ్రెండ్సే, కానీ సి అనే వ్యక్తి ఇక్కడ నుండి ఎంటర్ అయ్యి ఇతను తెలియకుండానే ఈ ఏ ప్లేస్లోనే ఇతను మాట్లాడుతున్నట్టుగా మనతో చాటింగ్ చేయడము, మాట్లాడడము, తర్వాత మనకు సంబంధించిన ఈ విధంగా ఉన్నదాన్ని మనం స్పూఫింగ్ అంటాం. సో ఇలాంటి రకాలమైన సైబర్ సంబంధించి ఎక్కువ లేడీస్ సంబంధించిన క్రైమ్లలో వాళ్ళు ఇచ్చేసుకుంటుంటారు, ఇబ్బంది పెడుతుంటారు. మనకు కూడా చాలా వరకు మనకు తెలియకుండానే మన ఫ్రెండ్స్ అని చెప్పేసి ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంతకుముందు మేడం చెప్పినట్టుగా ఫేస్బుక్ రిలేటెడ్ సంబంధించింది మనకు వాళ్ళు ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి దానివల్ల మనకి మనీ పంపించండి, నేను మీ ఫ్రెండ్స్ మాట్లాడుతున్నా, నేను ఇబ్బందిలో ఉన్నా, ఇది అని చెప్పేసి రకరకాల మెసేజ్ కొని మనకు మనీ పంపించమని చెప్పేసి మన గురించి వాళ్ళు ప్రపగండ చేయడం. ఓకే, తర్వాత ఫిషింగ్ అంటే ఏంటంటే తర్వాత ఇది కూడా మనకు తెలియకుండానే పాస్వర్డ్, క్రెడిట్ కార్డు వివరాలను దొంగిలించడం. అంటే కొన్ని రకాలమైన షాపింగ్ మిషన్స్ ఉంటాయి, కొన్ని షాపింగ్ మాల్స్లో కానీ తర్వాత బ్యాంకులలో కానీ తర్వాత బయట కూడా ప్రైవేట్ వ్యక్తులు కూడా మనకు ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ లేకుంటే మినీ ఏటీఎం కార్డ్స్ అని చెప్పేసి ఉంటాయి. సో మనకు తెలియకుండా వాళ్ళ దగ్గర కొన్ని మిషన్స్ రకాలుగా పెట్టుకుంటే వాళ్ళు ఆటోమేటిక్ మన కార్డు కనుక స్వైపింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు సంబంధించిన క్యూఆర్ కోడ్ కానీ నెంబర్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళు ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసుకుంటారు. ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ ఇంతకుముందు చాలా జరిగినాయి.
ఇప్పుడు జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడు మనం ఆన్లైన్లో ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా, తర్వాత రకరకాల మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. ఎక్కువ కార్డు కూడా దాదాపు 50% తగ్గిపోయింది. ఇమీడియట్గా వాళ్ళు మనం ఫోన్పే వాలెట్ ద్వారా మనం పంపిస్తున్నాం కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఫ్రాడ్ అనేది కొంచెం తగ్గింది. కానీ తెలియకుండా కానీ మన కార్డుకు సంబంధించిన డేటా కనుక వాడు తస్కరిస్తే మాత్రం వాడు కూడా రకరకాలుగా యూజ్ చేసుకోవడానికి ఫేక్ డెబిట్ కార్డు, ఫేక్ ఏటీఎం కార్డ్స్ అవన్నీ క్రియేట్ చేసుకొని వాడు కూడా మనకు తెలియకుండా తెలుసుకుంటారు. ఓకే, తర్వాత డెబిట్ కార్డ్స్ సంబంధించినది వినియోగదారులు సెల్ ఫోన్ ద్వారా వచ్చే టైం మనకు తెలుసు ఆల్రెడీ. ఈ ఓటీపీ అనేది ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్లో చాలా ముఖ్య భూమిక పోస్తుంది. ఓటీపీ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియకుండానే మనకు తెలిసిన వ్యక్తి అయితే మనకు రిక్వెస్ట్ పంపిస్తారు. ఒక ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మనకు రిక్వెస్ట్ పంపిస్తారు. నాకు ఒక 5,000 కావాలి, ఒక 10,000 కావాలని చెప్పి తెలిసిన వ్యక్తి అయితే ఓకే మనం ఇమీడియట్గా యాక్సెప్ట్ చేస్తాం. అతనికి ఎంత కావాలో అంత ఓటీపీ కొట్టేస్తే తెలిసిపోతుంది. కానీ తెలియని వ్యక్తి కూడా మనకు ఒక మెసేజ్ పంపించడం వల్ల ఓటీపీ మనకు ఏం చేస్తారు, క్లిక్ చేసేస్తే మనకి డబ్బులు వచ్చాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. మనకితే చదువుకున్న వాళ్ళు మనకే కొన్ని సందర్భాలు అర్థం కాదు. అలాంటిది పాపం ఎలాంటి ఎడ్యుకేషన్ లేని పర్సన్ వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా క్లిక్ చేస్తారు. ఆ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఓటీపీ అడుగుతారు. ఓటీపీ అడిగేసరికి వీళ్ళ ఓటీపీ క్లిక్ చేసేస్తారు. వాడు 5,000 అడుగుతారా, 10,000 అడుగుతారా, 50,000 అడుగుతారా ఎంత అనేది మనకు తెలియదు. కానీ ఆ క్లిక్ అనేది ఒక లింక్ కనుక ఓపెన్ చేసుకుంటే ఆటోమేటిక్గా అరే నాదే కదా, నాదే అడుగుతుందేమో ఇది ఓపెన్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి ఓటీపీ కనుక మనము క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకున్న అమౌంట్ వెళ్ళిపోతుంది. అది ఎవరికి వెళ్ళిపోతుంది అనేది తర్వాత మళ్ళీ డీప్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మన ఓటీపీ అనేది చాలా జాగ్రత్తగా మనం యూజ్ చేసుకోవాలి. తర్వాత ఈ బ్యాంక్ రుణాల పేరుతో ఈ నెక్స్ట్ విషింగ్ కూడా ఇంతకుముందు నేను చెప్పాను కదా, మనకు తెలియకుండానే మన ఫ్రెండ్స్ మనకు ఫోన్ చేస్తున్నట్టుగా వాళ్ళు ఫోన్ చేసి మీకు గిఫ్ట్ వచ్చిందనో, లేకుంటే బ్యాంకు లోన్కి శాంక్షన్ అయిందనో, లేకుంటే బ్యాంకులో వివిధ రకాలుగా మీకు ఒక తెలియని వ్యక్తుల ద్వారానో, లేకుంటే అదర్ కంట్రీస్ నుండి మీకు ఒక మంచి ప్రైజ్ వచ్చింది, లేకుంటే కార్ గెలుచుకున్నారు ఇది అని చెప్పేసి మనకు ఇచ్చేయడం. బ్యాంకు ప్రధాన నుండి కాల్ చేస్తున్నామని ఏటీఎం రిలేషన్స్ మేనేజ్మెంట్ సంబంధించింది ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోయింది, లేకుంటే ఏటీఎం కార్డు మీ యొక్క పిన్ బ్లాక్ అయిపోయింది, మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కనుక మీరు ఎంటర్ చేస్తే మీ కార్డు యాక్టివేట్ అవుతుంది. మళ్ళీ రిటర్న్ యాక్టివేట్ కోసం మీరు ఓటీపీ వస్తే ఆ ఓటీపీకి పంపించండి. లాస్ట్ మనకి అందరికి తెలుసు, మనకు దాదాపు ఏ ఓటీపీ వచ్చినా లాస్ట్ ఒక 4 డిజిట్స్ అనేది మనకు తెలుస్తుంది. ఏటీఎం కార్డు ఉండొచ్చు, లేకుంటే డెబిట్ కార్డు ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. అది ఏ మెసేజ్లో కూడా మనకు డిస్ప్లే అవుతుంది, కానీ మొత్తం నెంబర్ కనపడదు. వాడు ఏం చేస్తాడు, ఆ 4 డిజిట్స్ ఈ కార్డు మీదే కదా అంటే అవును నా కార్డు మనకి ఎట్లా తెలుసు అంటే ఈజ్ జెన్యూన్ పర్సన్ అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఆటోమేటిక్గా ఒక మెసేజ్లో లాస్ట్ ఏటీఎం సంబంధించిన పిన్ 4 డిజిట్స్ ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఆధార్ సంబంధించింది కూడా ఓపెన్ అవుతుంది లాస్ట్ 4 డిజిట్స్. సో దానివల్ల మనం మోసపోతాం, ఇమీడియట్గా చెప్పేస్తాం నా కార్డు జెన్యూన్ కాబట్టి ఇది మొత్తం తెలుసు అని మనం అనుకుంటాం. వాడు లాస్ట్కి 4 డిజిట్స్ మాత్రమే చెప్తాడు. సో ఆ విధంగా మనం ఓటీపీ చెప్పేస్తే ఆటోమేటిక్గా మనకు సంబంధించిన డేటా మొత్తం తెలిసిపోతుంది. నెక్స్ట్ తర్వాత సివివికి సంబంధించింది నెంబర్ అంటే మన ఓటీపీ టైప్ అది కూడా సివివి. నెక్స్ట్ తర్వాత ఆన్లైన్ సంబంధించిన ఫ్రాడ్స్. రీసెంట్గా చాలా రకాల ఆన్లైన్ ఫ్రాడ్స్ మనం చూస్తున్నాం, రకరకాల ఆన్లైన్ ఫ్రాడ్స్ చూస్తున్నాం. సో దాంట్లో ముఖ్యంగా ఈ ఇండియా మార్ట్ సంబంధించింది కొన్ని రకాల వస్తువులు మనకు ఏదైనా ఒక వస్తువు ఎవరైనా మొత్తం కొనాలని ఎక్కువ మొత్తంలో కనుక వస్తువులు కొంటే మనకు 30% అని 40%, 50%, 90% కూడా మీకు లక్కీ డ్రా వచ్చిందని చెప్పేస్తే ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన డబ్బులు మీరు ముందే కనుక పే చేస్తే ఆటోమేటిక్గా మీకు డబ్బులు మీ వస్తువులు అనేది మీ ఇంటికి వస్తాయని చెప్పేసి వాడు నమ్మిస్తాడు. సో మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా డబ్బులు పంపిస్తాం. కానీ అలాంటికి సంబంధించిన ఇదంతా ఇండియా మార్ట్ అనేది ఒరిజినల్, కానీ వాడు ఫేక్ క్రియేట్ చేసుకుంటాడు. రకరకాలుగా ఫేక్ క్రియేట్ చేసుకొని దాని పేరుతోనే వాడు సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు ఇచ్చేస్తుంటారు మెసేజ్ పంపించి. నెక్స్ట్ ఆన్లైన్ సంబంధించి తర్వాత కస్టమర్ కేర్ సంబంధించి గూగుల్లో ఏదైనా ఒక వస్తువులు రీసెంట్గా మన దగ్గర చాలా మంది ఆన్లైన్లో డీలర్షిప్ కోసం అని చెప్పేసి చాలా మంది ఫోన్ చేస్తుంటారు. ఇది హల్దీరామ్ ఉండొచ్చు, లేకుంటే రకరకాల డీలర్షిప్స్ ఉండొచ్చు. మన దగ్గర 2-3 కేసెస్ కూడా అయింది హల్దీరామ్ సంబంధించి. అతనికి ఆన్లైన్లోనే మీకు ఒక డీలర్షిప్ వస్తుంది, 30-40 lakhs సంబంధించిన అమౌంట్ మీకు ఇమీడియట్గా ప్రోడక్ట్ పంపిస్తాము. మీరు ప్రాసెస్ ఫీజ్ కోసమో, అప్లికేషన్ కోసమో, లేకుంటే సెక్యూరిటీ కోసమో ఒక 2 లక్షలు 3 లక్షలు స్టార్టింగ్లో 1000తో స్టార్ట్ చేస్తాం, 2000 3000తో స్టార్ట్ చేస్తాం. మనం ఆల్రెడీ కట్టేస్తాం, తర్వాత మళ్ళీ లక్షలు వెళ్ళిపోతుంది. ఆ విధంగా దాదాపుగా ఖానాపూర్ అనుకుంటే 12,50,000 రూపాయలు నష్టపోవడం జరిగింది. మన దగ్గర కూడా దాదాపుగా 3,20,000 రూపాయలు ఒకతను ఇలానే ఆన్లైన్లో ఈ హల్దీరామ్ ప్రోడక్ట్ సంబంధించిన ఏజెంట్ కోసము మోసపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు మన కస్టమర్ కేర్ సంబంధించి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ సంబంధించిన కరెక్ట్ మనకు తెలిస్తేనే ఓపెన్ చేసి మనం సెర్చ్ చేయాలి తప్ప
దాంట్లో వెళ్ళి మనం హల్దీరామ్ అని చెప్పేసి కొట్టేస్తే రకరకాల వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో దాంట్లో ఏది జెన్యూన్ ఏది ఫేక్ అనేది మనం గుర్తుపట్టడం కష్టం. సో అలాంటి మోసాలు కూడా ఈ కస్టమర్ ఫ్రాడ్ సంబంధించింది ఉంటుంది. నెక్స్ట్ తర్వాత అదేవిధంగా ఈ ఇప్పటి వరకు సైబరాబాద్ సంబంధించిన కేసెస్ 196 రిపోర్టెడ్ కేసెస్ 196లో దాదాపు 1,17,44,000 రూపాయలు దాంట్లో లాస్ కావడం జరిగింది. కస్టమర్ కేర్ నెంబర్ నుండి దాంట్లో సెర్చ్ చేసి ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకోవడం. నెక్స్ట్ తర్వాత జాబ్ ఫ్రాడ్స్, ఎస్పెషల్లీ జాబ్ ఫ్రాడ్స్ కూడా మనకు తెలుసు. ఏంటంటే మీకు మీ రెజ్యూమ్ అనేది ఆటోమేటిక్గా మా దగ్గర ఉన్నది, మీరు అప్లై చేశారు కదా. దీంట్లో గమ్మత్ ఏంటంటే ఒకసారి మనం ఏదో ఒక అప్లికేషన్ కానీ ఏదో ఒక వెబ్సైట్లో కనుక మనము అప్లై చేసి రెజ్యూమ్ కనుక అప్లోడ్ చేసేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర ఉండే రకరకాల వెబ్సైట్స్ తీసుకుంటారు. ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనకు మెసేజ్ వస్తుంటుంది. మనకు తెలియకుండానే మనం ఏదైనా ఒక సెర్చ్ చేసిన మనకు ఏదో ప్రోడక్ట్ గురించి, ఆ ప్రోడక్ట్ సంబంధించిన వాళ్ళు జెన్యూన్ ఉండొచ్చు, ఫేక్ ఉండొచ్చు. సార్ మీ ప్రోడక్ట్ సెర్చ్ చేసి కదా, మీకు సంబంధించిన డీటెయిల్స్ మీకు కావాలంటే చెప్తాము, లేకుంటే దీనికి సంబంధించిన ప్రోడక్ట్ ఎక్కడ అవైలబుల్ ఉంటుందో మీకు చెప్తాము అని చెప్పేసి వాడు ప్రాసెస్ ఫీస్ కోసం మాకు కన్ఫర్మేషన్ కోసం జస్ట్ ఓన్లీ 1 రూపీ ఆ 2 రూపీస్ ఒక 5 రూపీస్ అని చెప్పేసి చెప్తుంటారు. మనం ఏంటంటే 1 రూపీ అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ మనకు సంబంధించిన డేటా అనేది వాడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే వాడు క్యాప్చర్ చేసుకుంటాడు, డేటా తీసుకుంటాడు అనేది విషయం మనకు తెలియదు. సో ఇలాంటి సందర్భాల్లో కూడా మనకు ఈ జాబ్ సంబంధించిన అప్లికేషన్ ఉండొచ్చు. తర్వాత మనకి ఇక్కడ ఆల్రెడీ కొన్ని మీకు కాంటాక్ట్ ఉండాలని చెప్పేసి ఒక ఫోటోతోని ఇచ్చేస్తున్నాము. మనం అప్లై చేసిన తర్వాత మనకి 50,000 అని 1,00,000 అని 2,00,000 అని చెప్పేసి మీకు జీతాలు ఉంటాయి. మీకు ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు కోసం, రిజిస్ట్రేషన్ ఫీజు కోసం ఒక 500 కట్టండి, 1000 కట్టండి, 5,000 కట్టండి, 10,000 కట్టండి అని చెప్పేసి రకరకాల వాటి కోసం మనం మోసగిస్తుంటాం. నెక్స్ట్ ఇది కూడా అంతే. ఎంఎన్సీ కంపెనీలో కూడా మనకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. తర్వాత దానికోసం మీరు అప్లై చేస్తున్నారు కదా, దానికి ప్రాసెస్ ఫీజు కట్టండి, లేకపోతే సెక్యూరిటీ కార్డ్స్ కోసం అని చెప్పేసి రకరకాల ఇది చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అనేది రీసెంట్గా దాదాపు 2015 అనుకుంటా మన జగిత్యాల రాయకల్ పిఎస్లో ఒకటి జరిగింది మేడం. దాదాపుగా అతను తెలియకుండానే ఒక అమౌంట్ తెలియకుండానే అతను పాపం బయట నుండి వచ్చి దుబాయ్ నుండి వచ్చి దాదాపుగా కోట్లలో లాస్ కావడం జరిగింది. ఏంటంటే ఫస్ట్ జెన్యూన్ అని చెప్పి చెప్తారు, జెన్యూన్ అయిన తర్వాత ఒక 2-3 సర్టిఫికేట్ జెన్యూన్ అని చెప్పి పెడతారు. ఆ తర్వాత ఇతను పంపిస్తూనే ఉంటాడు, అది తీసుకుంటూనే ఉంటారు. తర్వాత ఇన్ని అమౌంట్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది, మీకు ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేస్తాము, ఢిల్లీ నుండి మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఫేక్ లెటర్ పంపించడం, ఫేక్ సంబంధించిన ట్యాక్స్ సంబంధించిన రిటర్న్స్ పంపిస్తుండడం. మీరు భయపడి దాదాపు 15 లక్షలు 50 లక్షలు ఆ విధంగా దాదాపు 3-4 crores లాస్ కావడం జరిగింది. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ సంబంధించింది. నెక్స్ట్ ఈ యాప్స్ ఉన్నాయి మొత్తం ఇన్వెస్ట్మెంట్ యాప్స్ అని చెప్పేసి రీసెంట్గా మీకు మీ అమౌంట్ కనుక ఒక 50,000 పెడితే వితిన్ 1 monthలోనే 15,000 అవుతుంది, ఒక 50,000 1,00,000 అవుతుంది, తర్వాత 1,00,000 పెడితే 2,00,000 అవుతుంది అని చెప్పేసి మనకు ఆశ చూపి ఆటోమేటిక్గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీరు డబ్బులు పంపించిన తర్వాత ఎస్పెషల్లీ మనకు ఈ బిట్కాయిన్ అని చెప్పి చూస్తాం. మనం బిట్కాయిన్ అనేది మనకు కనపడదు, మనకు అది అమౌంట్ కనపడదు, రూపాయలు కనపడదు, ఏది కనపడదు, ఓన్లీ ఫిగర్ మాత్రమే కనిపిస్తుంది. ఈ రోజు ఒక బిట్ కాయిన్ దాదాపు మీకు అందరూ తెలుసు, ఐ థింక్ అది అంత ఇల్లీగలే, భారత ప్రభుత్వం మనకి లీగల్ చేయలేదు, అది ఇల్లీగలే. అయినా కానీ ఒక్కొక్క బిట్ కాయిన్ 15, 20, 30 లక్షల వరకు ఉన్నది. మనకు జస్ట్ ఓన్లీ ఫిగర్ మనం కట్టేస్తాం. ఆటోమేటిక్గా మనకి ఏం చేస్తాం, ఒక 1 month తర్వాత ఒక 10 లక్షలు కడితే నీకు 12 లక్షలు చూపెడుతుంది. ఆ తర్వాత మనం కూడా మాకు కూడా 10 లక్షలు కడితే మనకు 15 లక్షల బెనిఫిట్ వచ్చింది, నేను కూడా ఒక 15 లక్షలు కడతా అని చెప్పేసి వాడు 15 లక్షలు కడతారు. ఆ తర్వాత 2-3 నెలల తర్వాత అతనికి ఒక 15 లక్షలు చూపెడుతుంది. అట్లా పెరుగుతూనే ఉంటుంది, అమౌంట్ అనేది పెరుగుతూనే ఉంటుంది, చాలా మంది కడుతూనే ఉంటారు. సో లాస్ట్కి వచ్చేసరికి సమ్ lakhs of crores, సమ్ thousands of crores వచ్చిన తర్వాత వాళ్ళు ఎత్తేస్తారు. మనం ఎవరు కట్టినాం, ఎక్కడ కట్టినాం, మనకు ఒక బ్రాండ్ ఉండదు, ఎవరికి అడగాలంటే ఉండదు, అది జెన్యూనా కాదా, ఆర్బీఐ అనుకూలంగా పనిచేస్తుందా లేదా అనేది మనం ఏం చూసుకో. కానీ మనం ఏంది లాభాలు వస్తున్నాయంటే ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయిపోతుంది. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతుంటాయి. నెక్స్ట్ తర్వాత ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రాడ్ సంబంధించింది. తర్వాత లక్కీ డ్రాస్, ఎస్పెషల్లీ లక్కీ డ్రాస్ కూడా మనకు ఈ ఓలెక్స్లో కానీ అమెజాన్ కానీ ఆన్లైన్ షాపింగ్ సంబంధించింది. తర్వాత వాళ్ళకు మనం ఏదైనా ఒక షాప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మన ఫోన్ నెంబర్ తీసుకుంటారు. ఆ ఫోన్ నెంబర్ తీసుకున్న తర్వాత మనకు ఏదో ఒక రోజులో మీకు ఆ రోజు షాపింగ్ చేసారు కదా, మీకు మీ కూపన్ పైన మీకు ఒక 1,00,000 రూపాయలు వచ్చినాయి, 50,000 వచ్చింది, తర్వాత 20,000 వచ్చినాయి. ఆటోమేటిక్గా 20,000 వచ్చినాయంటే నమ్ముతాం, 5 లక్షలు 10 లక్షలు వచ్చినాయంటే నమ్మం. మనం ఒక 10,000 20,000 వచ్చింది కాబట్టి మీకు ప్రాసెసింగ్ ఫీజు కోసం ఒక 50 కట్టండి, లేకపోతే 100 కట్టండి, 1000 రూపాయలు కట్టండి, మీ అమౌంట్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తాం, లేకపోతే ఈ గిఫ్ట్ అనేది మీకు అందుబాటులో వస్తే మీ ఇంటికి వచ్చేస్తే డెలివరీ కోసం అని డెలివరీ ఛార్జెస్ అని చెప్పేసి ఏదో రకరకాల వాడు చెప్తుంటారు. సో అలాంటి వాటిలో కూడా మనకు లక్కీ
లక్కీ డ్రా అనేది ఈ మోసాలు జరుగుతుంటాయి. తర్వాత చాలా మందికి మెసేజ్ రూపంలో వస్తుంది లక్కీ డ్రా అనేది. మెసేజ్ రూపంలో ఈ రూపంలో వస్తుంది, మనకు అందరికి తెలుసు, చాలా రకాలుగా నాకు కూడా వస్తుంటుంది. మీకు ₹1,00,000 వచ్చింది, 14 లక్షలు, వాడు కరెక్ట్ ఫిగర్ చెప్పాడు. మనకు నమ్మించేటట్టుగా ఒక రౌండ్ ఫిగర్ కాకుండా ఏదో ఒక ఫిగర్ పంపిస్తాడు. మనం ఏం చేస్తాం తెలియకుండానే లింక్ ఉంటుంది, ఈ లింక్ కనుక క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు బ్యాంక్ అకౌంట్ సంబంధించింది కనెక్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఓటీపీ అడుగుతాం. ఓటీపీ అడిగితే సార్ మీకు ప్రాసెసింగ్ ఫీజు కోసము మేము చిన్న మొత్తంలో ఇది చేస్తున్నాం అని చెప్పేసి చెప్తారు. ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ థింక్ 2016 అనుకున్నా మేడం, వెల్కమ్ కేస్. దాంట్లో కూడా ఒక లేడీని బయట కంట్రీ నుండి మీ భర్త ఫలానా వ్యక్తి కదా, ఆ భర్త కూడా ఫోన్ చేసి మాట్లాడతాడు. అవును, నాకు కూడా ఫోన్ చేసి ఒక తెలిసిన వ్యక్తి ఢిల్లీ నుండి, సో అతనికి లండన్ నుండి డబ్బులు వస్తాయి, దాదాపు ఒక ₹1,50,00,000 ₹2,00,00,000 మీకు గిఫ్ట్ వచ్చింది. ఈ గిఫ్ట్ కనుక మీరు కావాలంటే మీరు ప్రాసెసింగ్ ఫీజు కోసము ఛార్జెస్ కోసము స్టార్టింగ్ ఒక ₹1,00,000 ఎంతో కడుతుంది ఆమె, తర్వాత 2,00,000, 5,00,000, 10,00,000, ఆ విధంగా దాదాపుగా 29 lakhs కడుతుంది. ఆ అమౌంట్ అనేది ఎక్కడ పోతున్నది కష్టం పట్టుకోవడం. ఒకసారి డ్రా అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా 3rd or 4th అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతే మళ్ళీ దాన్ని ఎందుకంటే బయట దేశాలకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అట్లా నమ్మించి మోసం చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సమ్ lakhs of rupees మన దృష్టికి వచ్చినాయి కొన్ని. సో ఇలాంటి లక్కీ డ్రా కూడా మనకు ఫేక్. తర్వాత గిఫ్ట్స్, విదేశాలకు ఎక్కడైనా పోయినప్పుడు కానీ, లేకుండా మనకి ఏమైనా వస్తువు కొన్నప్పుడు కానీ చాలా మంది గిఫ్ట్ రూపంలో కానీ ఇవన్నీ వస్తుంటుంది. తర్వాత ఇవన్నీ నెక్స్ట్ ఈ కేవైసీ ఫ్రాడ్స్. ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు ఒక లింక్ పంపించి మీకు ఒక గిఫ్ట్ వచ్చిందని చెప్పేసి మనకు ఆ ఓటీపీ కానీ తర్వాత ఏదైనా ఒక ఆటోమేటిక్గా క్లిక్ చేస్తే మనకు సంబంధించిన డేటా మొత్తం వాళ్ళు క్యాప్చర్ చేసి మనకు సంబంధించిన అమౌంట్ కూడా ఆటోమేటిక్ మనకు తెలియకుండానే వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ లక్కీ డ్రా సంబంధించింది, ఇది కూడా మెసేజ్ రూపంలోనే వస్తుంది ఇలా. నెక్స్ట్ తర్వాత ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. ఇంతకుముందు చెప్పినట్టుగా ఆన్లైన్లో ఏదైనా మనము డబ్బులు పెడితే డబ్బులు అయితే త్రిపుల్ అయితే అని చెప్పేసి నమ్మించి తర్వాత ఎస్పెషల్లీ కరోడ్పతి నుండి కూడా వాళ్ళు ఫేక్, ఇది జెన్యునే, మనకు అనిపించేది జెన్యునే ఉంటుంది. కానీ వాడు పంపించే లింక్ కానీ వాడు పంపించే అడ్వర్టైజ్మెంట్ కానీ వాడు పంపించే మెసేజ్ కానీ ఫేక్ ఉంటుంది. ఆటోమేటిక్గా మనం అనుకుంటాం నీకు కేబీసీలో వచ్చింది, గవర్నమెంట్ కరోడ్పతిలో నీకు ఆఫర్ వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజు కోసము 500, 1000 లేకుండా 5,000 అడుగుతారు, మనం ఆటోమేటిక్గా కట్టేస్తాం. ఆ విధంగా మోసపోతాం. నెక్స్ట్ తర్వాత సోషల్ మీడియా సంబంధించి మనకు అందరికీ తెలుసు, పాన్ కార్డు ఈ డూప్లికేట్ తయారు చేయడం, స్వైపింగ్ చేసుకొని తర్వాత దానికి సంబంధించిన ఏది ఉన్నా కానీ మనకు తెలియకుండా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, మనకు తెలియదు. సోషల్ మీడియా సంబంధించిన ఫ్రాడ్స్ కూడా ఎక్కువ. మనకి ఈ వివిధ రకాల ప్రోడక్ట్స్, ఐఫోన్ ఉండొచ్చు, రకరకాల ఫోన్లు ఉండొచ్చు. తర్వాత వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టేసి ఈరోజు మీకు 50%, 90%, 40% ఆఫర్ అని చెప్పేస్తారు. మన గుడ్డిగా నమ్మేస్తారు. ₹1,00,000 ఫోన్ 10,000కి వస్తుందంటే ఆటోమేటిక్గా మనం నమ్మించి ఆటోమేటిక్ క్లిక్ చేసేస్తారు. సార్ మీకు ప్రాసెసింగ్ ఫీజ్ కోసమో, లేకుంటే మీ అడ్రస్ కన్ఫర్మేషన్ కోసమో, లేకుంటే మీ డెలివరీ ఛార్జెస్ కోసమో రకరకాల మెసేజ్తోనే వాడు మనకి గురి కొట్టిస్తారు. నెక్స్ట్ ఈ క్రెడిట్ కార్డ్ లోన్స్, ఈ లోన్ ఫ్రాడ్స్ కూడా మనకు గవర్నమెంట్ రీసెంట్గా కొన్ని రకాలమైన పథకాలు పెట్టింది. సో ఆ పథకాల కోసం కూడా మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, లేకుంటే స్వచ్ఛంద సంస్థల నుండి కానీ ఈ పాండమిక్ ఈ కరోనా సిచ్యువేషన్లో మీకు తక్కువ వడ్డీ రూపాలలో లేకుంటే ఫ్రీ మీకు డబ్బులు ఇవ్వడం కోసము, లేకుంటే ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి నమ్మించి మనకు సంబంధించిన డేటా మొత్తం క్యాప్చర్ చేసి మన దాంట్లో ఉన్నటువంటి అమౌంట్ వాళ్ళు ఆటోమేటిక్గా తీసుకుంటారు, మనకు తెలియకుండానే తీసుకుంటారు. అట్లాంటి యాప్స్ కూడా వచ్చింది దాదాపు. నెక్స్ట్ తర్వాత ఈ ఫేక్ ఆఫర్స్. ఇంతకుముందు చెప్పాను కదా, 1,29,000 అయితే 29,000కి వస్తుందని చెప్పేసి వాడు అడ్వర్టైజ్మెంట్ చేసరికి ఆటోమేటిక్గా వాడికి మనం కాంటాక్ట్ చేస్తాము. ఆడేం చేస్తాడు, సార్ మీ ఓటీపీ వచ్చింది, ఓటీపీ చెప్తే మీ డేటా మీకు పంపిస్తాం, మీ ప్రోడక్ట్ మీకు పంపిస్తామని చెప్పేసి చెప్తారు. తర్వాత ఈ ఫ్లాట్స్ కానీ, హౌసెస్ కానీ ఇవి కూడా చాలా తక్కువ రేట్లో వస్తాయి, మేము కష్టాల్లో ఉన్నాం కాబట్టి అమ్ముకుంటున్నాం అని చెప్పేసి మన అకౌంట్ అనేది క్లిక్ అయిపోతే ఆటోమేటిక్గా తెచ్చిపోతుంది. నెక్స్ట్ తర్వాత ఓలేకి సంబంధించింది రీసెంట్గా చాలా వరకు ఈ మిలిటరీ ఆఫీసర్స్గా ఉండొచ్చు, లేకుంటే బిజినెస్ మ్యాన్ ఉండొచ్చు, లేకుంటే రకరకాలుగా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసేస్తారు. ఇది ఓలేక్స్ జెన్యునే, కానీ వాళ్ళు ఫ్రాడ్స్టార్ ఏం చేస్తారు, ఫేక్ క్రియేట్ చేసుకుంటారు. యాజ్ ఈజ్గా ఫేక్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ లోగో ఉపయోగించుకొని, కానీ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మన బ్యాక్ చూడవు, అది ఎక్కడ వచ్చింది, ఎవరు క్రియేట్ చేసిండు, లింక్ ఎక్కడ పోతుంది, బ్యాంక్ అకౌంట్ దేనికి కరెక్ట్ అయి ఉన్నదని మాకు తెలియదు. బట్ బయట చూసేసరికి ఓలేక్స్ కనిపిస్తుంది. సో ఆటోమేటిక్గా ఒక 5 లక్షల కార్ ఉంటే మనకు ఒక ₹1,00,000 వస్తుందంటే ₹1,00,000
కొరకు వస్తుందంటే మేము ఇట్లా ట్రాన్స్ఫర్ అవుతున్నాం, ఇక్కడ నుండి అక్కడికి పోతున్నాం కాబట్టి మేము తీసుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము అమ్మేస్తామని చెప్పేసి మీరు ప్రాసెస్ కోసం 5,000, 10,000, 50,000 లక్షలు ఆ విధంగా చేస్తూనే ఉంటారు పోలకు సంబంధించి ప్రాసెస్. ఈ మ్యాట్రిమోనియల్ కాల్స్ ఎస్పెషల్లీ ఇప్పుడు రీసెంట్గా కొన్ని కమిటీ మ్యాట్రిమోనియల్ ఉండొచ్చు, జనరల్ మ్యాట్రిమోనియల్ ఉండొచ్చు, వాళ్ళ డేటా అనేది అప్లోడ్ చేసిన తర్వాత నేను పలానా దగ్గర చదువుతున్నా, లేకుంటే పలానా దగ్గర ఉద్యోగం చేస్తున్నా, ఫారిన్ కంట్రీస్లో ఉన్నా, లేకుంటే సాఫ్ట్వేర్లో నాకు ఇంత జీతం ఉన్నది, నెలకు ఇంత ఉందని చెప్పేసి అది తెలియకుండానే మనకు సంబంధించిన డేటా తీసుకుంటాం. చాలా మంది అమ్మాయిలు కూడా రీసెంట్గా మనం రకరకాల న్యూస్లో చూసాం, వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండానో లేకుంటే వాళ్ళ పేరెంట్స్ తెలియకుండానే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళతోని మామూలుగా కాంటాక్ట్ అయ్యి ఫోన్ కాంటాక్ట్, ఫేస్బుక్ పరిచయాలు, లేకుంటే ఏదో ఒక విధంగా నేను పలానా దగ్గర జాబ్ చేస్తున్నా కాబట్టి నాకు ఒక 50 లక్షలు ఉన్నాయి, 1 కోటి రూపాయలు ఉన్నాయి, నేను పంపిస్తున్నాను నీకు, పంపించినప్పుడు వాళ్ళని వస్తువులు కొనుక్కో, బంగారం కొనుక్కో, ఇల్లు కొనుక్కొని ఏదో ఒకటి నమ్మిస్తారు. నమ్మించి ఈ ప్రాసెస్ ఫీజు కోసము మన ఇండియాకి రావడం కోసము ప్రాసెస్ ఫీజు కోసం ఒక 5 లక్షలు 10 లక్షలు అట్లా మోసం చేసి ఈ రకమైన ఫ్రాడ్స్ అనేది ఫైనాన్షియల్ ఫ్రాడ్ కిందనే వస్తుంది, స్పెషల్ మ్యాట్రిమోనియల్. సో ఈ సైబర్ సెక్యూరిటీ సంబంధించింది మనకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ. సో కొన్ని రకాలమైన జాగ్రత్తలు ఏంటంటే ఈ మామూలు పాస్వర్డ్ పెడతాం కదా, రెడ్ జోన్ అంటే ఎలాంటి ఈ స్పెసిఫిక్ లెటర్స్ కానీ లేకుంటే మనకు చాలా ఎక్కువ మంది పాస్వర్డ్ ఏం పెట్టుకుంటాం అంటే మనము ఫోన్ పెట్టుకుంటాం, ఫోన్ నెంబర్ పెట్టుకుంటాం. చాలా మంది ఫోన్ నెంబరు లేకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ మన డేటా అప్లోడ్ చేసినప్పుడు, లేకుంటే మన ఫేస్బుక్ క్రియేట్ చేసినప్పుడు, ఈమెయిల్ క్రియేట్ చేసినప్పుడు మన ఆటోమేటిక్గా జెన్యూన్ డేట్ ఆఫ్ బర్త్ మనం ఇచ్చేస్తాం. కానీ వాడు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని మన దగ్గర అంతా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫేస్బుక్ చూస్తే ఫేస్బుక్ సంబంధించిన డేటా మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నువ్వు ఎప్పుడు ఏ డేట్ నాడు ఏం అప్లోడ్ చేసినావు, ఏ కామెంట్ చేసినావు, ఎవరికి కామెంట్ చేసినావు, ఎవరికి లైక్ చేసినావు, ఎవరు నీకు ఇష్టమైన వ్యక్తి, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, మొత్తం డేటా అంతా డౌన్లోడ్ అవుతుంది. కొన్ని రకాలమైన యాప్స్ ఉన్నాయి, ఆ యాప్లో కనుక మనం డౌన్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మన డేటా మొత్తం మన చేతిలో ఉంటుంది. నియరెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు, డియరెస్ట్ ఫ్రెండ్స్ ఎవరితో ఎక్కువ చాటింగ్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటంటే ఆటోమేటిక్గా ఉంటుంది. మీ ఫోన్లో మీకే డేటా వచ్చేస్తుంది. కొన్ని రకాలమైన యాప్స్ ఉంటాయి, ఆ యాప్లో డౌన్లోడ్ చేసుకుని కనుక చేసుకుంటే చాలా ఉంటుంది. అలా అన్నప్పుడు ఏం చేసుకోవాలంటే మనము చాలా ఈ సీక్రెట్ పాస్వర్డ్, తర్వాత స్పెసిఫిక్ లెటర్స్ మనం ఏం చేస్తామంటే ఇది తీసుకుంటాం, మళ్ళీ దీన్ని ఏం చేస్తాం గుర్తుండడం కోసం మళ్ళీ ఫోన్లోనే సేవ్ చేసుకుంటాం. మనం ఏం చేస్తాం ఫోన్లోనే మళ్ళీ సేవ్ చేయాలి. ఎందుకు మర్చిపోతాం, నాకు ఏటీఎం పాస్వర్డ్ అని చెప్పేసి దాని పేరు పెట్టేస్తాం, ఫోన్లో సేవ్ చేసుకుంటాం. లేకుంటే ఈమెయిల్ పాస్వర్డ్ అని చెప్పేసి పెట్టుకుంటాం, దాన్ని కూడా సేవ్ చేసుకుంటాం. తర్వాత రకరకాల పాస్వర్డ్లు ఉంటాయి. సో ఇలాంటి మళ్ళీ ఫోన్లోనే సేవ్ చేసుకుంటాం. ఫోన్లో సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాడే తీసుకుంటుంటారు డేటా. అట్లా కాకపోతే మనకు సీక్రెట్గా కొన్ని స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి. డబుల్ లెటర్స్ కానీ లేకుంటే స్పెసిఫిక్ లెటర్స్ కానీ గుర్తుండేటట్టుగా పెట్టుకోవాలి. నెక్స్ట్ సో ఈ సెక్యూరిటీ టిప్స్ కొన్ని రకాల వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ వివరాలు ఎవరితో పంచుకోకూడదు. ఎవరు కూడా అడగరు, బ్యాంకర్స్ కూడా ఎవరు కూడా మనకు సంబంధించిన సీక్రెట్ విషయాలు కానీ ఎవరు అడగరు. అపరిచిత వ్యక్తులతో సోషల్ మీడియాలో స్నేహం చేయరాదు. తెలియని వ్యక్తులతో మనకు సోషల్ మీడియాలో స్నేహం కానీ, వాళ్ళతో చాటింగ్ కానీ, ఫోన్ కానీ చేయరు. గూగుల్ కస్టమర్ కేర్ నెంబర్ వెతకడం కానీ ఆయా వెబ్సైట్లో యాప్లలో మాత్రమే వెతకాలి. అంటే వాళ్ళ ఒరిజినల్ సంబంధించిన డేటాలో మాత్రమే, ఒరిజినల్ సంబంధించిన లింకులు మాత్రమే వెతకాలి. కానీ ఏది పడితే అది గూగుల్లో ఓపెన్ చేస్తే మన రకరకాల వెబ్సైట్స్ వచ్చేస్తాయి. తర్వాత బ్యాంక్ డోర్ ద్వారా ఉద్యోగం అంటూ naukri.com అని ఇవన్నీ ఒరిజినలే, ఈ పేర్లన్నీ ఒరిజినలే, కానీ వాడు క్రియేట్ చేసేది డూప్లికేట్ బ్యాక్ సైడ్. సో అట్లాంటి మనం ఫేస్బుక్ ప్రొఫైల్ లాక్ చేసి ఉండాలి. ఎప్పుడు కూడా ఫేస్బుక్ ప్రొఫైల్ ఇంతకుముందు మేడం చెప్పినట్టుగా మనము లాక్ అండ్ కీలో ఉండాలి. కొన్ని రకాలు మన ఫ్రెండ్స్ మాత్రమే చూస్తారు, మన ఫ్రెండ్స్ మాత్రమే డేటా డౌన్లోడ్ చేసుకుంటారు, మన ఫ్రెండ్స్ మాత్రమే దాన్ని చూడేటట్టుగా మనం తీసుకోవాలి. అంతేగాని అపరిచిత వ్యక్తులు ఎవరు కూడా మన ఫేస్బుక్లో ఎంటర్ కావడానికి వీళ్ళు కూడా మనం లాక్ చేసుకోవాలి. ఈ పేటిఎం బ్యాంక్ అకౌంట్ సిమ్ వేసి అప్డేట్ వేసి మెసేజ్ కాల్స్ కానీ స్పందించవద్దు. ఏదైనా ఒకటి మనము సిమ్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం కానీ, లేకుంటే అకౌంట్ చేంజ్ చేసుకోవడం కానీ, లేకుంటే వాట్సాప్ నెంబర్ చేంజ్ చేసుకోవడం కానీ, ఏది వచ్చినా కానీ మెసేజ్లు అనేది ఎవరికి కూడా మనం షేర్ చేయకూడదు. ఇమీడియట్గా మనం డిలీట్ చేసేయాలి. మనకు వచ్చే మెసేజ్ ఇమీడియట్గా డిలీట్ చేసేయాలి. తర్వాత బహుమతి గెలుచుకున్నారని వచ్చే ఈమెయిల్స్ కానీ మెసేజ్లు కానీ ఏది కూడా స్పందించరాదు. నెక్స్ట్ సో మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్ మేడం చెప్తారు దీని గురించి. మనకున్న నేషనల్ వైజ్గా 155-260, తర్వాత స్టేట్లో 900, తర్వాత మేడం దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ విధంగా కొన్ని రకాలమైన ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, తర్వాత సైబర్ క్రైమ్స్ చాలా డెప్త్కి వెళ్తుంది. మనకు అనిపించేది చాలా తక్కువ. మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఒక ఐస్ క్రీమ్లో కనుక ఒక గ్లాస్లో కానీ లేకుండా ఒక దాంట్లో పెట్టేస్తే మనకు బయట కనిపించేది జస్ట్ చిన్న పార్ట్, కానీ లోపల దాదాపు 70-80% వెళ్ళిపోతుంది. సో సైబర్ క్రైమ్ కూడా అంతే. మనకు కనిపించేది చాలా ఒక 30% కూడా కనిపించదు, మనకు ఓన్లీ 10% మాత్రమే కనిపిస్తుంది. 90% మనకు తెలియని డేటా డార్క్ వెబ్సైట్ అని చెప్పేసి రకరకాలుగా కిందికి వెళ్ళిపోతుంది. మనకి ఏది కనిపించదు. మనకు వచ్చే చాలా నమ్ముతాం మనం. ఇది చాలా డేంజర్ అంటే చాలా డేంజర్ మొబైల్ ఫోన్ అనేది.
సో ప్రతిదీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉపయోగించి సో దీని గురించి పబ్లిక్ని కూడా మీ ద్వారా అవేర్నెస్ కల్పిస్తే వాళ్ళు కూడా ఇమీడియట్గా స్పందించి మేడం అది చెప్తారు వాళ్ళు ఎలా స్పందించాలి, తర్వాత వాళ్ళకి ఎలా రికవరీ కావాలి, తర్వాత వాళ్ళ బ్లాక్ ఎలా మోసపోతే ఎలా బ్లాక్ చేస్తాం అనేది మేడం కూడా కొన్ని టిప్స్ చెప్తారు. ధన్యవాదాలు. ఇప్పుడు ప్రెజెంటేషన్లో మీరు చూసారు, మనకి కొన్ని సంవత్సరాల క్రితం సైబర్ ఫ్రాడ్ అంటే కేవలం ఏదో నైజీరియన్ ఫ్రాడ్, లాటరీ అంటే ఈమెయిల్ రావడము, మీకు లాటరీ గెలిచారనడము, ప్రాసెసింగ్ ఫీస్ అని డబ్బులు తీసుకోవడం, అవే అఫెన్సెస్ చూసేవాళ్ళము. కానీ ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే మల్టిపుల్ వెరైటీస్ అంటే చాలా రకాల ఫినాన్షియల్ ఫ్రాడ్స్ మనం చూస్తున్నాము. మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఓటీపీ ఫ్రాడ్ చూస్తున్నాము. పదే పదే అన్ని బ్యాంకుల వాళ్ళు చెప్తూ ఉన్నారు, బ్యాంక్ నుంచి ఎవ్వరూ కూడా కస్టమర్స్కి ఫోన్ చేసి మీ ఓటీపీ చెప్పండి ఆర్ మీ డెబిట్ కార్డ్ లాస్ట్ నెంబర్స్ చెప్పండి, అలాగే ఏ బ్యాంక్ వాళ్ళు కూడా ఎప్పుడు కాల్ చేసి అడగరు. అలా కనుక ఫోన్ చేసి డీటెయిల్స్ అడుగుతున్నారు అంటే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు తీసుకోవడానికి మాత్రమే అని అందరూ గమనించాలి. అదేవిధంగా ఇప్పుడు మనం ఎక్కువ చూస్తున్నది యూపీఐ ఫ్రాడ్స్. మీరందరూ కూడా ఈ గూగుల్ పే, ఫోన్పే లాంటి యాప్స్ వాడుతూ ఉంటారు. సో మనకి అందరికీ తెలుస్తుంది, మనం డబ్బులు ఇవ్వాలి అంటే యూపీఐ పిన్ కొట్టాలా, డబ్బులు తీసుకోవాలంటే కొట్టాలా. గూగుల్ పే, ఫోన్పే మీరు ఎవరైనా 500 రూపీస్ 1000 రూపీస్ ఇస్తుంటారు కదా, వాడుతున్నారు. ట్రాన్స్ఫర్ చేయాలంటే కొట్టాలి. మీకు ఎవరైనా 1000 రూపీస్ ఇవ్వాలంటే మీరు పిన్ కొట్టాలో అవసరం లేదు. కానీ అందరూ పిన్ కొడతారు. ఎట్లాగా అంటే మీకు 1000 రూపీస్ గిఫ్ట్ వచ్చింది, మీకు 1500 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది, మీ క్యాష్ బ్యాక్ రిసీవ్ చేసుకోవడానికి మీ యూపీఐ పిన్ కొట్టండి అని చెప్తారు. వీళ్ళు క్యాష్ బ్యాక్ రిసీవ్ చేసుకోవడానికి, మనం డబ్బులు రిసీవ్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా పిన్ కొట్టాల్సిన అవసరం లేదు అని గమనించకుండా వాళ్ళు పిన్ కొట్టేస్తారు. దాంతో వాళ్ళు అమౌంట్ అన్నది వాళ్ళ అకౌంట్ నుంచి డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది వాళ్ళు తొందరగా రియలైజ్ కాకపోతే ఒక రోజుకో 2 రోజులకు ఇంకా డిలే తోటి రిపోర్ట్ చేసినట్లయితే ఆ డబ్బులు చాలా అకౌంట్స్ మారి మనం రికవర్ చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ వాడుతున్నారు. ఇప్పుడు యూపీఐ, ఇది పేమెంట్ గేట్వేస్ అందరూ వాడుతున్నారు. ఇది చిన్న చిన్న కిరాణా షాప్లో కూడా చూస్తున్నాము. 50 రూపీస్కి 100 రూపీస్కి వాళ్ళు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి పెడుతున్నారు. కాబట్టి ఇది అందరూ దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం. డబ్బులు రిసీవ్ చేసుకోవడానికి ఎవరు మనల్ని ఎప్పుడు పిన్ టైప్ చేయమని అడగరు. మనకి ఏదైనా ఒకటి అంటే మిస్లీడింగ్ మెసేజ్ వస్తుంది. మెసేజ్ ఏమైనా వస్తుంది, రిసీవ్ క్యాష్ బ్యాక్ 1500 రూపీస్, యూ వన్ లాటరీ 1500 రూపీస్. మనకి డబ్బులు వస్తాయి అని చెప్పి టెంప్ట్ అయ్యి ఆ పిన్ కొడుతున్నారు అందరు యూపీఐ పిన్. దాంతో వాళ్ళ డబ్బులు అకౌంట్లో నుంచి పోవడం జరుగుతుంది. అదేవిధంగా రిమోట్ యాక్సెస్, కొన్ని యాప్స్ ఉంటాయి, టీమ్ వ్యూవర్, ఎనీ డెస్క్ అని చెప్పి. అవి కనుక మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే వాటి ద్వారా మన ఫోన్ని కానీ, ట్యాబ్లెట్ని కానీ, ల్యాప్టాప్ని కానీ ఇతరులు కంట్రోల్ చేసే అవకాశం ఉంది. సో తెలియని వాళ్ళు అంటే ఆఫీస్ వర్క్లో కొంతమంది వాడతారు, కానీ తెలియని వాళ్ళు మనకి పంపిస్తే అది డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకి మనం యాక్సెస్ అన్నది ఇవ్వకూడదు. అదేవిధంగా మనం కామన్గా మనం చూస్తున్నవి చెప్తున్నాను, ఈ కేవైసీ ఫ్రాడ్. మీ ఆధార్ లింక్ చేయాలి, మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి, మీ ఆఖరి 4 అక్షరాలు 4 నంబర్స్ ఇవే కదా అని కన్ఫర్మ్ చేయడం. ఏదన్నా మనకి తెలిసినవి పేరు లాంటివి అందరికీ తెలుస్తాయి. అలాంటివి పబ్లిక్ డొమైన్లో ఇన్ఫర్మేషన్ చెప్పి మిగిలిన ఇన్ఫర్మేషన్ విక్టిమ్ నుంచి డ్రా చేస్తాము. అండ్ లాటరీ ఫ్రాడ్, ఇది ఇట్ ఈస్ వెరీ వైడ్లీ ప్రివిలెంట్. ప్రాసెసింగ్ ఫీజ్ అని కొంచెం డబ్బులు విక్టిమ్స్ నుంచే తీసుకోవడం. అండ్ సోషల్ మీడియా ఫ్రాడ్స్ మనం డిస్కస్ చేసే అవసరం లేదు, అందరికీ ఐడియా ఉంది. అండ్ హనీ ట్రాప్స్, ఫ్రెండ్స్ అవ్వడం, ఏదైనా ఆన్లైన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా తెలియని వాళ్ళతోటి ఫోటోలు చూసి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయడం. సో ఇలాంటి వాళ్ళ అన్నిటి నుంచి ఐ రిక్వెస్ట్, అంటే త్రూ మీడియా ఐ రిక్వెస్ట్ జనరల్ పబ్లిక్ టు బి వెరీ మనము మొబైల్ డివైసెస్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. మనం బ్రౌజ్ చేసేటప్పుడు అనుమానాస్పదంగా కనిపించే లింక్స్ అన్నది ఎప్పుడూ క్లిక్ చేయకూడదు, ఓపెన్ చేయకూడదు. ఎవరు పిన్ అడిగినా కూడా చెప్పకూడదు. మీది డెబిట్ కార్డ్ ఎక్స్పైర్ అవుతుంది ఏం చెప్పినా కూడా పిన్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో రివీల్ చేయకూడదు. మన పాస్వర్డ్స్ అవి కాంబినేషన్, అంటే క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్స్, నంబర్స్ అట్లా కలిపి ఉన్న పాస్వర్డ్స్ పెట్టుకోవాలి. అండ్ పబ్లిక్ కంప్యూటర్స్ ఉంటాయి, అంటే మీరు ఏదైనా
నలుగురు కలిసి వాడే కంప్యూటర్స్ ఉంటాయి. అప్పుడు ఎప్పుడు కూడా మన పాస్వర్డ్ అనేది సేవ్ చేయకుండా ఉండాలి. అండ్ వన్స్ అగైన్ ద ప్రైమ్ పర్పస్ ఆఫ్ ఇన్వైటింగ్ ఆల్ ఆఫ్ యూ, ఈ కాల్ సెంటర్ ఏదైతే ఉందో దానికి వైడ్ పబ్లిసిటీ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఈ 155260 ఇప్పుడు తెలంగాణ లో ఎక్కడైనా కూడా మీకు ఫినాన్షియల్ ఫ్రాడ్ అన్నది కనుక జరిగితే మీరు కాల్ సెంటర్కి కాల్ చేస్తే మీ దగ్గర కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ట్రాన్సాక్షన్ ఐడి ఏమిటి, ఏ అకౌంట్కి వెళ్ళాయి, అవి మీరు ఎంత తొందరగా కాల్ చేస్తే అంత ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మనీ ఫ్రీజ్ అవ్వడము, మన అకౌంట్కి తిరిగి రావడానికి. సో ఈ 155260 హెల్ప్ లైన్కి వైడ్ పబ్లిసిటీ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా డైల్ 100కి కూడా ఈ హెల్ప్ లైన్ లింక్ అయి ఉంది. అంటే డైల్ 100కి ఫోన్ చేసి మేము ఒక సైబర్ ఫ్రాడ్ రిపోర్ట్ చేయదలుచుకున్నాము అంటే ఆ కాల్ డైరెక్ట్గా కాల్ సెంటర్కి వెళ్తుంది. సో డైల్ 100 ఆర్ 155260 ఈ రెండు నంబర్స్కి మనకి జనరల్ పబ్లిక్ నోటికి వచ్చి ఉండాలి ఈ నంబర్స్. అండ్ యాజ్ సూన్ యాజ్ ద రిపోర్ట్ రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం ఈ సైబర్ ఫ్రాడ్స్, ఫినాన్షియల్ ఫ్రాడ్స్ అనే మెనూస్ నుంచి మనం బయటకు రాగలుగుతాం. థ్యాంక్ యూ. ఏదైనా డౌట్స్ ఉంటే సైబర్ అన్ని కాదు, ఫినాన్షియల్ ఫ్రాడ్స్కి సంబంధించి మనకి ఎన్సీఆర్పి పోర్టల్ వీటి ద్వారా 152 వచ్చాయి. వీటిలో సంబంధించి ఒక 30 ఫినాన్షియల్ ఫ్రాడ్స్, వాటిలో మనం నోటీసెస్ పంపించాము కానీ అన్నింటిలో మనకి రికవరీ కాలేదు. ప్రైమ్ రీజన్ ఏంటంటే డిలే. మన దగ్గరికి వచ్చేటప్పటికే అవి చాలా అకౌంట్స్ మారి ఉండడము, మనము ఏదైనా బ్యాంకు కానివ్వండి, పేమెంట్ గేట్వేకి కానివ్వండి మెయిల్ పంపిస్తే అప్పటికే ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటుంది, ఎవరు విత్డ్రా కూడా చేసుకుని ఉంటారు. సో మనం ఇప్పటి వరకు 30 కేసెస్లో 3,52,000 మనం రికవర్ చేసాము. కానీ రికవరీ తొందరగా రిపోర్ట్ చేసిన కేసెస్లో మాత్రమే అవుతుంది. అండ్ ఇయర్ వైజ్ మనం కేసెస్ దాంట్లో చూసినట్లయితే ఈ సోషల్ మీడియా రిలేటెడ్ అంటే ఫేక్ న్యూస్, ఇంపర్సనేషన్, ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం అవి ఒక రకంగా ఉంటే, ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ అంటే ఎక్కడైతే సిటిజన్స్ లూజ్ దేర్ హార్డ్ ఎర్న్డ్ మనీ దాని మీద స్పెషల్ ఫోకస్తో ఈ కాల్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అకౌంట్స్ డిలీషన్ అవన్నీ మనం చేయగలుగుతాం. అది మీరు 1 day, 2 days, 3 days లేట్గా వచ్చినా కూడా ఫేక్ ప్రొఫైల్స్ మనం డిలీట్ చేయగలుగుతాం. ఫినాన్షియల్ ఫ్రాడ్స్కి మాత్రం ఇమీడియట్గా అంటే రియలైజ్ అయిన వెంటనే కాల్ సెంటర్కి మీరు ఫోన్ కనుక చేసినట్లయితే వాళ్ళు మీ డీటెయిల్స్ తీసుకుంటారు. అక్కడ నుంచే డైరెక్ట్గా బ్యాంక్స్కి అన్నిటికీ మెసేజెస్ వెళ్ళిపోతాయి. అమౌంట్ అన్నది వీ విల్ నాట్ లూజ్ దట్ అమౌంట్. ఇప్పుడు 2 విషయాలు, ఒకటి మనకి డిటెక్షన్, 2 రికవరీ. ఇప్పుడు ఈ కేసెస్లో మన విక్టిమ్స్ ఫస్ట్ కోరుకునేది రికవరీ. అంటే వాడు ఎలా అంటే మనము ఇదిగోండి ఇతను తీసుకున్నాడు అని చెప్తే కూడా వాడు 40,000, 50,000 పోతే దే వాంట్ దట్ మనీ. మనం కొన్ని సందర్భాల్లో వీళ్ళని పట్టుకున్నాము కానీ ఆ డబ్బులు మనకు దొరకవు. సో మనకి దొరకడం అనేది ఫస్ట్ అమౌంట్ ఫ్రీజ్ చేయించడం ఇస్ ప్రయారిటీ. ఎందుకంటే మనం ట్రేస్ చేస్తాము ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది, లొకేషన్ అన్నది ఇట్ విల్ బి ఏదో మనకి భరత్పూర్ దగ్గరనో జార్ఖండ్ దగ్గరనో లొకేషన్ వస్తుంది. మనం వెళ్ళి వాళ్ళని తీసుకుని వస్తాం కానీ వాళ్ళ దగ్గర ఆ డబ్బులు ఉండవు, అప్పటికి వాళ్ళు ఖర్చు పెట్టేసి ఉంటారు. సో ఈ హెల్ప్ లైన్ అన్నది ఎందుకు అంటే ఇమీడియట్గా ఫస్ట్ డబ్బులు ఆపేయడానికి. మనకి డిటెక్షన్ అన్నది జరుగుతుంది, ఆ పర్సన్ ఎవరో మనకు తెలుసు. ఈ సైబర్ ఫ్రాడ్స్ అన్ని ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని ఏరియాస్ నుంచి ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ అఫెండర్స్ని. సో మనకి అఫెండర్ డిటెక్షన్తో పాటు ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే అమౌంట్ ఫ్రీజ్ చేయించడం, అంటే ఫినాన్షియల్ లాస్ ఆపేయడము. అండ్ సిన్స్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఒకటి అమౌంట్ ఆపడంతో పాటు ఏ నంబర్స్ నుంచి వచ్చాయి కాల్స్, ఏ బ్యాంక్ అకౌంట్స్ వాడుతున్నారు అవన్నీ కూడా ఫ్రీజ్ చేయాలి. సో దట్ వాళ్ళు ఫర్దర్ అఫెన్సెస్ చేయకుండా ఉంటారని చెప్పి. సో ఇప్పుడు కొన్ని స్టేట్స్ కలిపి ఇప్పుడు సైక్యాప్స్ ఇలాగా కొన్ని అప్లికేషన్స్ దే గాట్ ఇంటూ ఇది. సో సైబర్ సేఫ్ అని ఇప్పుడు అవన్నీ మనం వాడుతున్నాం. తెలంగాణ ఆల్ స్టేషన్స్ వి యూజ్ దిస్. అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మీరు ఒక 1,500 రూపీస్ ఈ అకౌంట్ నుంచి పోయాయనో నాకు కాల్ వచ్చిందో మీరు చెప్పారు, మనం ఎఫ్ఐఆర్తో పాటుగా ఈ డీటెయిల్స్ అవన్నీ ఒక పోర్టల్లో ఎంటర్ చేస్తాం. చేసినప్పుడు మనకు వస్తుంది ఈ ఫోన్ నెంబర్ 500 సార్లు ఇదే టైప్ ఆఫ్ ఫ్రాడ్ చేసి ఉన్నారు అని మనకు పోర్టల్లో తెలుస్తుంది. అండ్ మనం ఈ పోర్టల్లో ఎంటర్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఆ నెంబర్ అక్కడితో బ్లాక్ అయిపోతుంది, ఆ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అవుతుంది. సో దట్ ఇదే సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఇట్లాగే చాలా నంబర్స్ని మనం బ్లాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ అఫెన్సెస్ అనేవి తగ్గుతాయి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.